హాయ్ గాయ్స్, తిన్నారా? లంచ్ టైం అయిపోయింది, తొందరగా తినేయండి. ఇదిగోండి, నేనైతే ఇది ఈరోజు స్వీట్ పొటాటో ఫ్రై చేశానండి. చాలా చాలా బాగుంది. చూసారా, ఉత్తి తినేసేయచ్చు అనమాట, అంత బాగుంది. స్వీట్ పొటాటో ఫ్రై చేశాను, తోటకూర పప్పు చేశాను. అలాగే ఎన్ని చేసినా, ఎన్ని పచ్చళ్ళు చేసినా, ఎన్ని కూరలు చేసినా, ఊరగాయల రోజుల్లో ఆవకాయ అన్నం, ఒక్క ముద్దైనా ఆవకాయ అన్నం తింటే చాలా తృప్తిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందులో ఇదిగోండి చూపిస్తాను మీకు. పెసరావకాయ అయిపోయింది. ఈ ఆవకాయ అయిపోయిన దాంట్లో లాస్ట్లో కొద్దిగా మిగిలిన దాంట్లో ఈ అన్నం వేసేసుకుని ఊర్చేసుకుని పెట్టుకున్నాను అనమాట. వేస్ట్ చేయడము ఎందుకని, వేస్ట్ అయితే చేయను, అందుకని మొత్తం ఊర్చేసుకుని పెట్టుకున్నా. మళ్ళీ పెసరావకాయ పెట్టాలి. మరి ఆవకాయ అన్నం తింటున్నప్పుడు ఉత్తి ఆవకాయ అన్నం తింటే ఎలా చెప్పండి? అందులోనూ మామిడి పళ్ళు సీజన్ కదా, ఇలా మామిడి పళ్ళు వేసుకుని అలా రసం పండు తింటూ ఉంటే ఉంటుంది చూశారు, స్వర్గం కనిపిస్తుంది. అంతేనండి. మీకు కూడా ఇష్టమేనా? ఇలా ఆవకాయలో మామిడి పండు తినడం మీకు ఇష్టమేనా? మాకైతే చచ్చేంత ఇష్టం అనమాట. అందులోనూ రసం పళ్ళు అయితే బాగా ఇష్టం అండి. ఈ కట్ చేసే పండు కంటే కూడా రసం పండు అయితే ప్రాణం. ఏ పండు బాగుంటుందో చెప్పనా? రసం పండులో కొత్తపల్లి కొబ్బరి ఎక్సలెంట్ అండి. తర్వాత పండూరి మామిడి అని వస్తుంది. పండు ఇంతే ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఎంత మధురంగా ఉంటుందో ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో ఏంటో. ఇదైతే నాటు పండు అండి, బాగుంది, చాలా తీయగా ఉంది ఇది కూడాను. నోరు ఊరుతుందా? లంచ్ చేసేయండి ఆలస్యం చేయకుండా, ఓకేనా? బాయ్. ఇంతలా ఆస్వాదించి తినాలన్నమాట, అప్పుడే హాయిగా ఉంటుంది.